గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని కూటమి ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధమైందా? ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారా? కార్పొరేషన్ కమిషనర్పై అవినీతి ఆరోపణలు చేస్తూ నగరంలో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని కూటమి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారా? నిబంధనలకు విరుద్ధంగా పనిచేయనని తేల్చి చెప్పినందుకే కమిషనర్ను ఇప్పుడు టార్గెట్ చేశారని చెబుతున్నారా? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బుడమేరు వరద సహాయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. మేయర్ను మార్చేందుకు స్కెచ్ వేశారన్న టాక్ కూడా నడుస్తోంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అయ్యేందుకు కూటమి నేతలు రెడీ అవుతున్నారని సమాచారం. దీనిపై డీటెయిల్స్ ఈ స్టోరీలో. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 57 డివిజన్లున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ 47 డివిజన్లలో విజయం సాధించగా టీడీపీ 8, జనసేన 2 డివిజన్లలో విజయం సాధించింది. మేయర్గా కావటి మనోహర్ నాయుడిని వైసీపీ అధిష్టానం నియమించింది. వైసీపీ కార్పొరేటర్లలోనే 2 గ్రూపులు తయారయ్యాయి. ఒక గ్రూప్కు మేయర్, మరో గ్రూప్కు అప్పటి తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా నేతృత్వం వహించారు. అప్పటి నుంచే వైసీపీ కార్పొరేటర్లలో లుకలుకలు మొదలయ్యాయి. 2024 ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ 3 నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉండగా ప్రతిపాడు నియోజకవర్గంలో కొంతమేర కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనసేన తరపున 2 మాత్రమే గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. 57 మంది కార్పొరేటర్లలో 48వ డివిజన్ కార్పొరేటర్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో 56 మందిలో కూటమిలో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరిపోయారు. మరో 8 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కూటమి సంఖ్యాబలం 27కు చేరుకోగా వైసీపీలో 29 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. 2 రోజుల్లో కూటమి కార్పొరేటర్ల సంఖ్యాబలం 35కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు గుంటూరు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పులి శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన్ని మేయర్, డిప్యూటీ మేయర్ టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ అధికారులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ సమావేశాన్ని బాయ్కాట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారని తెలిపారు. బుడమేరు వరద బాధితులకు సాయం పేరుతో 9,24,00,000 అవినీతికి మేయరే కారణమని, దానిపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని తెలిపే ఇలా చేశారన్న చర్చ కూడా నడుస్తోంది. అంతేకాదు, డిప్యూటీ మేయర్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని మేయర్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో కూటమి నాయకులతో పాటు కార్పొరేటర్లు కమిషనర్కు అండగా నిలిచారు. జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులనే గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. ఈ వ్యవహారం మొత్తం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కనుసన్నల్లోనే జరుగుతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చూసే వైసీపీ కార్పొరేటర్లు చేరుతున్నారని, అంతేకాని అందులో మరో అర్థం లేదంటున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఆ ప్రెస్ మీట్కి 30 మంది కార్పొరేటర్లు వచ్చారంట. 30 మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే 23 మంది జనసేన, టీడీపీ కూటమికి ఉన్నారు. 30 మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లను లోపరుచుకుంటున్నారు, కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే నమ్మట్లేదు. వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు.
మార్చి 18తో మేయర్ తన 4 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. అయితే 4 ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పూర్తిగా పట్టు సాధించే దిశగా కూటమి నాయకులు పావులు కదుపుతున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అవిశ్వాస తీర్మానం మార్చి 18 తర్వాత కౌన్సిల్లో ప్రవేశపెట్టి మేయర్ కావటి మనోహర్ నాయుడును పదవీచ్యుతుణ్ణి చేసి కూటమి అభ్యర్థిని మేయర్ పీఠంపై ఉంచేందుకు అంతా రంగం సిద్ధమైనట్లు గుంటూరు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోని కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 7 నెలల్లో 3 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాం. అవునా, దాదాపు 150 కోట్ల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి ప్రతి ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారు, లైట్లు వెలిగిస్తున్నారు, ఎక్కడ పడితే లైట్లు లేని చోట డ్రైనేజీలు కడతా ఉన్నారు, రోడ్లు 150 కోట్ల రోడ్లు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు ఇక్కడ ఓటు ఎక్కడుందో వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలిసి ఏం జరగబోతుంది అనేది. కాబట్టి ఇక్కడ కనీసం నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటే ఆపి అవసరమైన వాళ్ళ వరకు మేము తీసుకొచ్చి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఎవరైనా